మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. 6వ తరగతి సోషల్ 370 బిట్లతో మొత్తం సోషల్ కంప్లీట్ చేయడం జరిగిందండి. మరి ఇప్పుడు 7వ తరగతి సోషల్కి రావడం జరిగింది. ఇందులో 930 బిట్లు అండి. మొత్తంగా 930 బిట్లు 4 వీడియోల రూపంలో మీకు 2 రోజుల్లో పూర్తి వస్తాయండి. మరి ప్రతి బిట్ని కూడా పేర్చుకుంటూ చేసినటువంటి వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వద్దండి. 4 వీడియోల్లో మొత్తం కూడా 7th క్లాస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత 8th వస్తామండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. 2వ బిట్ అండి. మరి సౌర కుటుంబంలో జీవరాశులు ఉన్న ఏకైక గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి భూమి. నెక్స్ట్ బిట్ అండి. విశ్వం అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? విశ్వం అనే పదం ఏ భాష నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ సి లాటిన్ భాషా పదం అండి. మీరు ఇక్కడ చూస్తున్నారు 233 పేజీలు ఉన్నాయండి. ఒక్కొక్క పేజీలో 5 బిట్లు చొప్పున, ఒక్కొక్క పేజీలో 4 బిట్లు చొప్పున, మొత్తం 233 పేజీలు అంటే సుమారుగా 930 బిట్లు అయితే మీకోసం ఉన్నాయండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి. యూనివర్సం అనే పదానికి అర్థం ఏమిటి? యూనివర్సం. వీలైనంత వరకు ఆన్సర్లు పెట్టడానికి ట్రై చేయండి. యూనివర్సం అనే పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి మొత్తం పదార్థం మరియు మొత్తం అంతరిక్షం. యూనివర్సం అంటే మొత్తం అంతరిక్షం. 5వ బిట్ చూద్దామండి. విశ్వం సెకనుకు ఎంత వేగంతో విస్తరిస్తుంది? విశ్వం సెకనుకు ఎంత వేగంతో విస్తరిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి 70 కిలోమీటర్లు. విశ్వం సెకనుకు ఎంత వేగంతో విస్తరిస్తుందంటే 70 కిలోమీటర్లు. నెక్స్ట్ 6వదండి. అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర వస్తువులను అధ్యయనంను ఏమంటారు? అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు, గ్రహాలు మరియు ఇతర సహజ వస్తువులను అధ్యయనం చేసే వ్యక్తిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఖగోళ శాస్త్రవేత్త. 7వది. విశ్వం యొక్క వ్యాప్తి ఎలాంటిది? ఆన్సర్ ఆప్షన్ బి అనంతమైనది. విశ్వం యొక్క వ్యాప్తి అనంతమైనది. విశ్వాన్ని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రం అంటారండి. ఆన్సర్ ఆప్షన్ బి ఖగోళ శాస్త్రం. నెక్స్ట్ 9వ బిట్ అండి. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఎవరితో ప్రారంభమైంది? ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఎవరితో ప్రారంభమైంది? గెలీలియోతో ఖగోళ శాస్త్ర పరిశీలన స్టార్ట్ అయింది. గెలీలియో ఏ దేశానికి చెందినవారు? గెలీలియో ఇటలీ. గెలీలియో ఇటలీ దేశానికి చెందినవారు. గెలీలియో కనుగొన్న పరికరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి టెలిస్కోప్. గెలీలీ ఇటలీ టెలి. ఓకే, గెలీలీ టెలి ఇటలీ. నెక్స్ట్, విశ్వం ఎలా ఆవిర్భవించింది అనే దానిపై శాస్త్రవేత్తల మధ్య ఏముంది? అంటే విశ్వం ఎలా ఆవిర్భవించింది అనేది ఒక్కొక్క శాస్త్రవేత్త ఒక్కొక్కలా చెప్తున్నారు కాబట్టి శాస్త్రవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. నెక్స్ట్, విశ్వం ఆవిర్భావం గురించి తెలియజేసే సిద్ధాంతం ఏది? విశ్వం ఆవిర్భావం గురించి తెలియజేసే సిద్ధాంతం. ఆన్సర్ ఆప్షన్ సి మహావిస్ఫోటన సిద్ధాంతం, బిగ్ బ్యాంగ్ థియరీ అంటామండి విశ్వం ఆవిర్భావం. నెక్స్ట్, మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని తెలియజేసిన వ్యక్తి ఎవరు? మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని తెలియజేసిన వ్యక్తి. ఆన్సర్ ఆప్షన్ సి జార్జెస్ లెమేటర్. మహావిస్ఫోటన సిద్ధాంతం జార్జెస్ లెమేటర్. 15వది. జార్జెస్ లెమేటర్ ఏ దేశానికి చెందినవారు? మహావిస్ఫోటన సిద్ధాంతం జార్జెస్ లెమేటర్ ఈయన ఏ దేశానికి చెందినవారు? బెల్జియం లెమేటర్. 16వది. మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం ప్రస్తుతం విశ్వం ఎన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? మహావిస్ఫోటన సిద్ధాంతం ప్రకారం ప్రస్తుత విశ్వం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ప్రారంభమైంది? ఆన్సర్ ఆప్షన్ బి 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ
మహావిస్ఫోటన సిద్ధాంత ప్రకారము విశ్వం అనేది ఏర్పడిందండి. నెక్స్ట్ 17వది, బిగ్ బ్యాంగ్ ముందు చిన్న అణువు ఎలాంటి ఉష్ణోగ్రత మరియు సాంద్రత కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, అనంతమైన ఉష్ణోగ్రత మరియు అనంతమైన సాంద్రత కలిగి ఈ బిగ్ బ్యాంగ్ ముందు చిన్న అణువు అనేది ఉండడం జరిగిందండి. 18వది, విశ్వంలో గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు మొదలైనవి దేని ద్వారా ఏర్పడ్డాయి? ఇంత గెలాక్సీలు, కొన్ని కోటాను నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటాం కదా, మరి ఈ గెలాక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా దేని ద్వారా ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ సి, క్రమంగా వృద్ధి చెందడం ద్వారా. ఒక చిన్న అణువు యొక్క వ్యాకోచం అని కూడా అంటుంటారు, కానీ ఇక్కడ టెక్స్ట్ బుక్ ప్రకారం క్రమంగా వృద్ధి చెందడం వల్ల. 19వది, ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? విశ్వంలో ఉన్నటువంటి కనీస గెలాక్సీల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ బి, 125 బిలియన్లు. 1 బిలియన్ ఎంతో తెలిస్తే, 1 బిలియన్ అనేది ఎంతో తెలిస్తే మీకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 125 బిలియన్లు. నెక్స్ట్, కాంతి సంవత్సరం దేనిని కొలిచే ప్రమాణం? కాంతి సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి, మరి కాంతి 1 సంవత్సర కాలంలో ప్రయాణించే దూరాన్ని కొలిచే ప్రమాణం అండి. ఇక్కడ కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ప్రమాణం. 21వది, కాంతి 1 సంవత్సరంలో ప్రయాణించగల దూరాన్నే ఇక్కడ మనం కాంతి 1 సంవత్సరంలో ప్రయాణించగలిగే దూరాన్నే మనం కాంతి సంవత్సరం అంటారు. ఆప్షన్ సి అండి. 22వది, కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? కాంతి సెకనుకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ సి, 3 లక్షల కిలోమీటర్లు. సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. నెక్స్ట్, మన సౌర వ్యవస్థలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 8 గ్రహాలు. నెక్స్ట్ 24వది, సౌర కుటుంబంలోని గ్రహాలలో ఒకటి కానిది మరి ఒకటి తొలగించేశారు, అది ఎప్పుడో చెప్పాను. ఆన్సర్ ఆప్షన్ సి. మరి మీ ప్లూటోని ఎప్పుడు సౌర కుటుంబాల గ్రహాలలో ఒకటి నుంచి తొలగించడం జరిగింది, ఏ సంవత్సరంలో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 25వది, మరి సౌర కుటుంబం ఎన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తల యొక్క అంచనా? సౌర కుటుంబం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని శాస్త్రవేత్తల అంచనా? ఆన్సర్ ఆప్షన్ సి, 4.6 బిలియన్లు. 4.6 బిలియన్లు. 26వది, భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? భూకేంద్రకం. ఆన్సర్ ఆప్షన్ బి, టాలమీ. భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం విశ్వానికి కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, భూమి. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, నికోలస్ కోపర్నికస్. సూర్యకేంద్రక సిద్ధాంతం నికోలస్ కోపర్నికస్. నెక్స్ట్ 29వది, సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారం కేంద్ర స్థానంలో ఏది ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి, సూర్యుడు. 30వది, నిహారిక పరికల్పన సిద్ధాంతం ప్రకారము గ్రహాలు దేని నుంచి ఏర్పడ్డాయి? గ్రహాలు అనేవి దేని నుండి ఏర్పడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి, సూర్యుడితో సంబంధం ఉన్నటువంటి ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం వల్ల ఈ యొక్క గ్రహాలు అనేవి ఏర్పడ్డాయి. నెక్స్ట్ 31వది, నిహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నిహారిక ఇమ్మాన్యుయల్ కాంట్. నిహారిక. మరి పర్యావరణం అనేది దేని కలయిక? ఆన్సర్ ఆప్షన్ సి, సహజ మరియు మానవ నిర్మిత అంశాలు రెండింటి కలయికే పర్యావరణం. నెక్స్ట్ 33వది, ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ పదానికి అర్థం ఏమిటి? ఎన్విరోనర్ అనే ఫ్రెంచ్ పదం అండి, గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ ఎన్విరోనర్ ఫ్రెంచ్ పదానికి అర్థం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పొరుగు. 34వది, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ సి, జూన్ 5. మరి సహజ పర్యావరణంలో క్రింది వాటిలో ఏది ఉంటుంది? సహజ పర్యావరణంలో. ఆన్సర్ ఆప్షన్ సి, భూమి, నీరు, గాలి, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా సహజ పర్యావరణంలో ఉంటాయండి. 36వది, పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు
పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు ఏ ఆవరణం కిందకు వస్తాయి? ఇవన్నీ కూడా భూమి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి శిలావరణం. శిలావరణం. నెక్స్ట్ అండి 37వది. లిథోస్పియర్ అనే పదం ఏ భాషా పదాల నుండి వచ్చింది? చాలా ఇంపార్టెంట్ అండి. లిథోస్పియర్ అనే పదం ఏ భాషా పదాల నుంచి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి గ్రీకు పదాలు. ఇంతకుముందు ఎన్విరోనర్ అనేది ఫ్రెంచ్ పదం, ఇక్కడ లిథోస్పియర్ అనేది గ్రీకు పదం అండి. భూమి అంతర్భాగం ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? భూమి అంతర్భాగం ఎన్ని పొరలను కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి 3 పొరలను కలిగి ఉంటుంది. 3. నెక్స్ట్, భూమిపై ఉన్న నీటిలో మన అవసరాలకు ఎంత శాతం ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి 1% మాత్రమే ఉపయోగపడుతుందండి. మరి భూమి చుట్టూ ఆవరించి ఉన్న పలుచని పొరను ఏమంటారు? పలుచని పొరను. ఆన్సర్ ఆప్షన్ సి వాతావరణం. భూమి చుట్టూ ఆవరించి ఉన్న పలుచటి పొరను వాతావరణం అంటారు. నెక్స్ట్ పెట్టండి. నెక్స్ట్ ఇప్పటికి మనకి ఇక్కడ 40 అయ్యాయి కదండి. నెక్స్ట్ కంటిన్యూషన్. కానీ బిట్ నెంబర్లో అటు ఇటుగా మీరు దాన్ని కాల్కులేట్ చేయకండి. మరి బిట్ నెంబర్లో మనం కాల్కులేట్ చేసుకుంటే వరుస క్రమంలో ఇవ్వాలంటే నేను ఎక్కువ బిట్లను మీకు చేయలేకపోతున్నాను, అదే ప్రాబ్లం అనమాట. నెక్స్ట్ 1వది, అట్మాస్ఫియర్ అనే పదం ఏ భాషా పదాల నుండి వచ్చింది? అట్మాస్ఫియర్. ఆన్సర్ ఆప్షన్ సి గ్రీక్ పదం. ఇందాక లిథోస్పియరు ఇవన్నీ ఉన్నాయి కదండి. లిథోస్పియర్, అట్మాస్ఫియర్ ఇవన్నీ కూడా గ్రీక్ భాషా పదాలేనండి. అట్మాస్ అనగా అర్థం ఏంటి? అట్మాస్ అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఆవరి. అట్మాస్ అంటే ఆవరి. స్పైరా అనగా అర్థం ఏమిటి? స్పైరా. ఆన్సర్ ఆప్షన్ సి గోళ. గోళము లేదా బంతి అని అర్థం అండి. స్పైరా అనగా అర్థం గోళము లేదా బంతి. నెక్స్ట్, ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ డి సెప్టెంబర్ 16. నెక్స్ట్ 5వది, వాతావరణంలో నత్రజని శాతం ఎంత? నత్రజని శాతం. ఆన్సర్ ఆప్షన్ సి 78%. వాతావరణంలో నత్రజని శాతం 78%. వాతావరణంలో ఆక్సిజన్ శాతం? ఆన్సర్ ఆప్షన్ బి 21%. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎంత? కార్బన్ డైఆక్సైడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ సి 0.03%. 0.03. వాతావరణంలో ఆర్గాన్ శాతం ఎంత? ఆర్గాన్. ఆన్సర్ ఆప్షన్ సి 0.93. ఆర్గాన్ 0.93. నెక్స్ట్ 9వది, వాతావరణంలో ఇతర వాయువుల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 0.04. 0.04. లిథో అనగా అర్థం ఏమిటి? లిథోస్పియర్లో లిథో అంటే రాయి. ధరిత్రి దినోత్సవం అంటే భూమి అండి. ధరిత్రి అంటే భూమి. ధరిత్రి దినోత్సవం జరుపుకునే రోజు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ 22. నెక్స్ట్, లిథో శిలావరణం దేనితో రూపొంది మట్టి యొక్క పలుచన పొరతో కప్పబడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి రాళ్ళు మరియు ఖనిజాలతో. శిలావరణం అనేది రూపొందించబడి ఉంది రాళ్ళు మరియు ఖనిజాలతో. నెక్స్ట్ అండి 13వది, శిలావరణం వ్యవసాయ అభివృద్ధికి ఎలా సహాయపడుతుంది? శిలావరణం అనేది వ్యవసాయ అభివృద్ధికి ఎలా సహాయపడుతుంది? ఆన్సర్ పలుచటి నేల పొరను అందించడం వల్ల, శిలావరణం పైన పలుచని హ్యూమస్ అనే పొర ఉండడం వల్ల వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది. నెక్స్ట్, పరిశ్రమలకు ఖనిజాలను అందిస్తూ పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడే ఆవరణం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి శిలావరణం. మరి శిలావరణం దేనికోసం గడ్డి భూములను అందిస్తుంది? శిలావరణం దేనికోసం గడ్డి భూములను అందిస్తుంది? ఆన్సర్ అడవులు మరియు పశువుల మేత కోసం. అడవులు మరియు పశువుల మేత కోసం గడ్డి భూములను అందిస్తుంది. హైడ్రోస్పియర్ అనే పదం ఏ భాషా పదాల నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి గ్రీకు పదం. ఇక్కడ హైడర్ అనగా అర్థం ఏమిటి? హైడర్ అనగా అర్థము నీరు. ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మార్చి 22. మార్చి. నీటి దినోత్సవం ఎప్పుడు? మార్చి 22. ధరిత్రి దినోత్సవం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. ఓకే. 19వదండి, భూమి యొక్క ఉపరితలం మీద సుమారు ఎంత వంతు నీటితో ఆవరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 2/3 వంతు అండి. అంటే 71% అనమాట. 2/3 వంతు.
21 అండి. భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉన్న నీటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి భూగర్భ జలం. వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్. మరి ఆక్సిజన్ శాతం వాతావరణంలో ఎంత? ఆక్సిజన్ శాతం అంటే 100%కి చూస్తాం కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 21%. మరి 78% నైట్రోజన్ ఉంటుంది, 0.03% కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, 0.93% ఆర్గాన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది, 78% నైట్రోజన్ ఉంటుంది. ప్రాణవాయువుగా పిలువబడే వాయువు ఏది? ప్రాణాన్ని నిలిపే వాయువు కాబట్టి ఆక్సిజన్. మరి వాతావరణం సాధారణంగా భూమి యొక్క ఉపరితలం నుండి ఎన్ని పొరలుగా విభజించబడి ఉంటుంది? పైన ఉన్నటువంటి వాతావరణం అండి. ఆన్సర్ ఆప్షన్ సి 5 పొరలుగా విభజించబడి ఉంటుంది. 5 పొరలు. క్రింది వాటిలో వాతావరణ పొర కానిది ఏది? వాతావరణ పొర కానిది ఆన్సర్ ఆప్షన్ సి లిథోస్పియర్ అండి. లిథో ఆవరణం. నెక్స్ట్, కిరణజన్య సంయోగ ప్రక్రియలో మొక్కలకు సహాయపడే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్. మరి ఇది ర్యాపిడ్ రివిజన్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎక్కువ మంది మిత్రులకు చేరాలండి. నెక్స్ట్, పారిశ్రామిక ప్రాంతాలు మరియు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఆక్సిజన్ స్థాయిలు ఎలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి తక్కువగా ఉంటాయండి. మరి పచ్చదనం ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఆక్సిజన్ స్థాయిలు ఎలా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఎక్కువగా ఉంటాయి. మరి సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు మరియు మానవులు కలిసి ఉండే ఆవరణాన్ని ఏమంటారు? సూక్ష్మజీవులు, మొక్కలు, జంతువులు, మానవులు ఈ కలిసి ఉండే ఆవరణాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి జీవావరణం. నెక్స్ట్, బయోస్పియర్ అనే పదం ఏ 2 పదాల నుండి ఉద్భవించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ బయోస్పియర్ అనే 2 పదాల నుండి వచ్చింది. బయోస్ అనగా అర్థం ఏమిటి? బయోస్పియర్ బయో అనగా ఆన్సర్ ఆప్షన్ సి జీవము. స్పైరా అనగా అర్థం ఏమిటి? స్పైరా అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి గోళము లేదా బంతి. సో బంతి జీవం, గోళము లేదా బంతి. నెక్స్ట్ పెట్టండి, భూమి యొక్క ప్రత్యేక సహజ ఆవరణంగా దేనిని పిలుస్తారు? భూమి యొక్క ప్రత్యేకము మరియు సహజ ఆవరణంగా దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి జీవావరణం. నెక్స్ట్, మానవులు తయారు చేసిన పరికరాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి మానవ నిర్మిత పర్యావరణం అంటారు. క్రింది వాటిలో మానవ నిర్మిత పర్యావరణానికి ఉదాహరణ కానిది ఏది? మానవ నిర్మిత పర్యావరణానికి ఉదాహరణ కానిది ఆన్సర్ ఆప్షన్ సి అడవులు. నెక్స్ట్, పర్యావరణంలోకి వివిధ రకాల మలినాలు చేరడాన్ని ఏమంటారు? పర్యావరణంలోకి ఆన్సర్ ఆప్షన్ ఏ కాలుష్యం అంటారండి. కాలుష్యం. మరి వాయు కాలుష్యం యొక్క కారకాలలో క్రింది వాటిలో కానిది ఏది? వాయు కాలుష్యం యొక్క కారకాలలో క్రింది వాటిలో కానిది ఆన్సర్ ఆప్షన్ డి వర్షం. నెక్స్ట్, వాయు కాలుష్యం వల్ల కలిగే ప్రభావం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ సి వర్షాలు పడటం. నెక్స్ట్ అండి, నీటి నాణ్యతలో ఏదైనా భౌతిక, జీవ లేదా రసాయన మార్పు జరిగి దానివల్ల జీవులపై ప్రభావం ఏర్పడినట్లయితే దానిని ఏమంటారు? నీటి నాణ్యతలో అన్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి నీటి కాలుష్యం. నెక్స్ట్, నీటి కాలుష్యానికి కారణాలలో క్రింది వాటిలో కానిది ఆన్సర్ ఆప్షన్ డి చెట్లను నాటడం. నెక్స్ట్, విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైనటువంటి అంతరాయం. దీనివల్ల ఏమి సంభవిస్తుంది? విపత్తు అనేది స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయం. దీనివల్ల ఏమి సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ విస్తృతమైనటువంటి మానవ శరీర, ఆర్థిక లేదా పర్యావరణ నష్టం అనేది జరుగుతుంటుందండి. క్రింది వాటిలో ప్రకృతి విపత్తు దానికి ఉదాహరణ కానిది ఏది? ప్రకృతి విపత్తు
ఆన్సర్ ఆప్షన్ డి బయోవార్. బయోవార్. నెక్స్ట్ భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని ఏమంటారు? కంపించడాన్ని ఆన్సర్ ఆప్షన్ సి భూకంపం అంటారు. నెక్స్ట్ అండి, ఏదైనా విపత్తును నివారించడానికి అవసరమైన లేదా ఉపయోగకరమైనటువంటి చర్యలతో ప్రణాళికను రూపొందించి వాటిని అమలు చేయడం యొక్క నిరంతర మరియు సమగ్ర ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి విపత్తు నిర్వహణ. ఏదైనా విపత్తును నివారించడానికి అంటే విపత్తు నివారణ. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, 10వ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా దేనిని అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి విపత్తు నిర్వహణ. విపత్తు 10వ పంచవర్ష ప్రణాళిక. విపత్తు 10వ పంచవర్ష ప్రణాళిక. 10 వస్తేనే కానీ విపత్తు రాదు, విపత్తు వస్తేనే కానీ 10 రాదు. నెక్స్ట్, ప్రపంచంలో వివిధ శీతోష్ణ స్థితి ప్రాంతాలు ఉన్నాయని ప్రపంచంలో వివిధ రకాల శీతోష్ణ స్థితి ప్రాంతాలు ఉన్నాయని ఎవరు పేర్కొన్నారు? అంటే ఆన్సర్ ఆప్షన్ సి భూగోళ శాస్త్రవేత్తలు. నెక్స్ట్, భూగోళ శాస్త్రవేత్తల ప్రకారము ప్రపంచంలో ఉన్న శీతోష్ణ స్థితి మండలాల సంఖ్య ఎంత? శీతోష్ణ స్థితి మండలాల సంఖ్య ఆన్సర్ ఆప్షన్ సి 7 రకాల శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయి. 7 ఉన్నాయి. అవేంటో తెలుసు కదండి, సవర్ణాలు, టైగాలు, ఇవన్నీ కూడా 7 రకాలండి. శీతోష్ణ స్థితి మండలాలు ఎన్ని? 7. నెక్స్ట్, భూమధ్య రేఖ ప్రాంతం భూమధ్య రేఖకు ఇరువైపులా ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి 5 నుండి 10 డిగ్రీల మధ్య. భూమధ్య రేఖ ప్రాంతం 5 నుంచి 10. మరి భూమధ్య రేఖ ప్రాంతంలో సగటు ఎంత అవపాతం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి 150 సెంటీమీటర్లు. భూమధ్య రేఖ అనేది 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉంటుంది, 150 సెంటీమీటర్లు ఉంటుంది. మరి దట్టమైన అడవులతో ఉన్నటువంటి భూమధ్య రేఖ ప్రాంతాన్ని ఏమంటారంటే సెల్వాలు అంటారు. సెల్వాలు. దట్టమైన అడవులతో ఉన్నటువంటి భూమధ్య రేఖ ప్రాంతాన్ని ఏమంటారు? సెల్వాలు. నెక్స్ట్ పెట్టండి, భూమధ్య రేఖ ప్రాంతంలో నివసించే ఆటవిక సమూహాలకు ఉదాహరణ ఏది? భూమధ్య రేఖ ప్రాంతంలో నివసించే ఆటవిక సమూహాలకు ఉదాహరణ ఆన్సర్ ఆప్షన్ ఏ అమెజాన్లోని రెడ్ ఇండియన్లు. అమెజాన్లోని రెడ్ ఇండియన్లు. మరి ఇక్కడ సెల్వాలు ఉన్నాయి. దట్టమైన అడవులతో ఉన్నటువంటి భూమధ్య రేఖ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. అదేవిధంగా భూమధ్య రేఖ ప్రాంతంలో నివసించే ఆటవిక సమూహాలకు ఉదాహరణ అమెజాన్లోని రెడ్ ఇండియన్లు. నెక్స్ట్ పెట్టండి, సవర్ణాలు భూమధ్య రేఖకు ఇరువైపులా ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 10 నుంచి 20 డిగ్రీలు సవర్ణాలు. భూమధ్య రేఖ 5 నుంచి 10, సవర్ణాలు 10 నుంచి 20. నెక్స్ట్, సవర్ణాలలో ఎత్తైన గడ్డి భూములు ఎన్ని మీటర్ల వరకు పెరుగుతాయి? అంటే 1 నుంచి 6 మీటర్లు. సవర్ణాలలో ఎత్తైన గడ్డి భూములు ఎన్ని మీటర్ల వరకు పెరుగుతాయి? 1 నుంచి 6 మీటర్లు. నెక్స్ట్ అండి, ఎడారి ప్రాంతాలు ఖండాలకు ఏ వైపున విస్తరించున్నాయి? మరి ఏ భారతదేశం చూసుకుంటే మన యొక్క దారి ఎడారి ఏ ప్రాంతంలో ఉందో మనకు అర్థం చేసుకుంటే ప్రతి ఖండానికి కూడా ఎడారి ప్రాంతాలు అనేవి అటువైపే విస్తరించున్నాయండి. ఆన్సర్ ఆప్షన్ బి పశ్చిమ ప్రాంతం అండి. పశ్చిమ ప్రాంతం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి సహారా ఎడారి. నెక్స్ట్ పెట్టండి, ఎడారి ప్రాంతాలలో వృక్షజాలం ఎలా ఉంటుంది? ఎడారి ప్రాంతాలలో వృక్షజాలం ఎలా ఉంటుంది? మరి వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి చిన్న ఆకులతో ముళ్ళ పొదలతో ఉంటాయండి. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలలో వేసవిలో వాతావరణం ఎలా ఉంటుంది? మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలలో వేసవిలో వాతావరణం ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి పొడిగా ఉంటుందండి. మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో వేసవి వాతావరణం పొడిగా ఉంటుంది. మరి మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాల్లో వృక్షజాలం ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి విశాలపత్ర సతత హరిత అరణ్యాలు. విశాలమైన పత్రాలతో సతత హరిత అరణ్యాలు ఉంటుంది ఈ మధ్యధరా శీతోష్ణ స్థితిలో. నెక్స్ట్, స్టెప్పీలు ఏ విధమైన మైదానాల్లో విస్తరించున్నాయి? స్టెప్పీలు విశాలమైనటువంటి ఖండాంతర్గత మైదానాలు. స్టెప్పీలు విశాలమైనటువంటి ఖండాంతర్గత మైదానాలు. నెక్స్ట్ అండి, మరి స్టెప్పీలలో వర్షపాతం ఎలా ఉంటుంది? ఎక్కువ తక్కువ ఎలా? ఆన్సర్ చాలా తక్కువ. స్టెప్పీల్లో తక్కువ. స్టెప్పీల్లో చాలా తక్కువ వర్షపాతం ఉంటుంది. మరి చాలా తక్కువ వర్షపాతం ఉంటేనే స్టెప్స్ వేయగలం అన్నమాట మనం. నెక్స్ట్, టైగా ప్రాంతం. టైగా ప్రాంతం ఉత్తరార్ధగోళంలో ఎన్ని డిగ్రీల అక్షాంశాల మధ్య విస్తరించింది?
టైగా. ఆన్సర్ ఆప్షన్ సి 55 నుంచి 70 డిగ్రీల మధ్య, 5 నుంచి 10 భూమధ్య రేఖ, మరి 10 నుంచి 20 సవర్ణాలు, 55 నుంచి 70 టైగా ప్రాంతం. మరి ప్రపంచంలోని అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది? ప్రపంచంలో అతిపెద్ద సతత హరిత అరణ్యాలు కలిగిన ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి టైగా ప్రాంతం. టైగా ప్రాంతం అండి. మరి ఈ టైగా ప్రాంతంలో ఏ వాణిజ్యం ముఖ్యమైనటువంటి కార్యకలాపం? ఆన్సర్ ఆప్షన్ సి ఫర్ వాణిజ్యం. ఎక్కడ ఉంటుందండి ఇది? ప్రపంచంలో ఇక్కడ ఉన్నటువంటి అరణ్యాలు అతిపెద్ద సతత హరిత అరణ్యాలు అనేవి ఈ టైగా ప్రాంతంలో ఉంటాయి. ఇక్కడ ఫర్ వాణిజ్యం అనేది ఎక్కువగా జరుగుతుంటుందండి. మరి భూకంపం అనేది ఏ రకమైనటువంటి విపత్తు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రకృతి విపత్తు అండి. నెక్స్ట్, బయోవార్ అనేది ఏ రకమైన విపత్తు? ఇది మానవ కారక విపత్తే బయోవార్. నెక్స్ట్, వాతావరణం సూర్యుని యొక్క హానికరమైనటువంటి కిరణాలు మరియు తీవ్రమైనటువంటి వేడి నుండి మనల్ని ఏమి చేస్తుంది? అంటే వాతావరణం సూర్యుని నుండి వెలువడే హానికరమైనటువంటి కిరణాలు మరియు తీవ్రమైనటువంటి వేడి నుండి మనల్ని ఏమి చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి రక్షిస్తుందండి ఈ వాతావరణం అనేది. మరి వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి మరియు ధూళి కణాలు ఏమి ఏర్పరిచి వర్షాలు పడేలా చేస్తాయి? ఈ యొక్క వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి, ధూళి కణాలు ఈ రెండు కలిసి మేఘాలు ఏర్పడేలా చేస్తాయండి. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్, కరువు అనగా ఏమిటి? కరువు అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఉపరితల నీరు లేదా భూగర్భ జలాల నీటి సరఫరాలో దీర్ఘకాలికమైనటువంటి కొరతనే మనము కరువు అని కూడా పిలుచుకోవచ్చండి. మరి వరద అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహాన్ని మనము వరద అంటాము. నెక్స్ట్, మానవ పర్యావరణం క్రింది వాటిలో దేనిని కలిగి ఉంటుంది? మానవ పర్యావరణం. ఆన్సర్ ఆప్షన్ బి కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు. నెక్స్ట్ పెట్టండి, వరద అనగా ఏమిటి? వరద అనగా ఆన్సర్ ఆప్షన్ ఏ పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం. మరి మానవ పర్యావరణం క్రింది వానిలో దేనిని కలిగి ఉంటుంది? మానవ పర్యావరణం క్రింది వాటిలో దేనిని కలిగి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ బి కుటుంబం, సమాజం, మత, విద్య, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో మానవ పర్యావరణం కలిగి ఉంటుంది. నెక్స్ట్, టండ్రా శీతోష్ణ స్థితి ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంటుంది? టండ్రా శీతోష్ణ స్థితి అనేది ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆర్కిటిక్ మరియు ధ్రువ ప్రాంతాల మధ్య. ఆర్కిటిక్ మరియు ధ్రువ ప్రాంతాల మధ్య ఈ టండ్రా శీతోష్ణ స్థితి అనేది ఇక్కడ ఫర్ వాణిజ్యం ఎక్కువ ఉంటుందని చెప్పుకున్నాం. 55 నుంచి చెప్పుకున్నాము 70 వరకు అక్షాంశాల మధ్య విస్తరించి ఉంటుందని. సో ఇదండి. నెక్స్ట్, టండ్రా శీతోష్ణ స్థితిలో ప్రజలు తమ ఆహారం కోసం దేనిపై ఆధారపడతారు? ఆన్సర్ ఆప్షన్ సి జంతువులు. నెక్స్ట్, భారత ప్రభుత్వం అడవులను పరిపాలన సౌలభ్యం కొరకు ఎన్ని రకాలుగా విభజించారు? ఆన్సర్ ఆప్షన్ బి 3 రకాలుగా విభజించడం అయితే జరిగిందండి. మరి వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించిన అడవులు ఏవి? వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం నిషేధించినటువంటి అడవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి రిజర్వ్ అడవులు. వాటిని రిజర్వ్ చేయబడి ఉన్నాయి. నెక్స్ట్, ప్రత్యేక వృక్షజాలము, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడిన అడవులు. ప్రత్యేకమైనటువంటి వృక్షజాలము, జంతుజాలాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడినటువంటి అడవులే రక్షిత అడవులు. ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ పెట్టండి, జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి అటవీ ఉత్పత్తులు సేకరించడానికి మరియు పశువులు మేపుకోవడానికి అనుమతించబడే అడవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి వర్గీకరించని అడవులు. నెక్స్ట్ అండి, శీతోష్ణ స్థితి, వర్షపాతం, నేల రకము అనే అంశాల ఆధారంగా అడవులను ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు? ఆన్సర్ ఆప్షన్ సి 5 రకాలుగా. ఏంటి ఆధారంగా అండి? శీతోష్ణ స్థితి,
వర్షపాతము, నేల రకము ఈ వీటన్నింటి ఆధారంగా అడవులను 5 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ అధిక వార్షిక వర్షపాతము మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో పెరిగే అరణ్యాలు ఏవి? ఎప్పుడైతే అధిక వార్షిక వర్షపాతం ఉంటుందో ఆన్సర్ ఆప్షన్ సి సతత హరిత అరణ్యాలు అని. సతతం అంటే ఎల్లప్పుడూ, హరితము అంటే గ్రీన్, సతత ఎల్లప్పుడూ గ్రీన్గా ఉండే అరణ్యాలు సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ పెట్టండి, సతత హరిత అరణ్యాలు సాధారణంగా ఎంత వర్షపాతము మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి 200 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం ఉండాలి, 22 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉండాలి. 222 సతత హరిత అరణ్యాలు. ఓకేనండి. మరి ఏ రకమైన అడవుల్లో వృక్షాలు ఏడాది పొడవునా పచ్చిగా ఉంటాయి? ఇప్పుడే చెప్పుకున్నాము. ఆన్సర్ ఆప్షన్ సి సతత హరిత అరణ్యాలు. నెక్స్ట్ మహాగని, ఎబోని, రోజ్వుడ్ వంటి వృక్ష జాతులు ఏ అడవుల్లో పెరుగుతాయి? సో మహాగని, ఎబోని, రోజ్వుడ్ వీటన్నిటికి కూడా ఆన్సర్ ఆప్షన్ సి సతత హరిత అరణ్యాలు. అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉండే మొక్కలు ఏంటి? మహాగని మొక్క, ఎబోని, రోజ్వుడ్ ఇవన్నీ కూడా సంవత్సరం మొత్తం ఆకుపచ్చగా ఉంటాయని మనం గుర్తుపెట్టుకుంటే సతత హరిత అరణ్యాలకి మనం ఈజీగా చెప్పగలుగుతామండి. లయన్ టైల్డ్ మకాక్ అంటే సింహపు తోక కోతి ఏ అడవుల్లో కనిపిస్తుందంటే సతత హరిత అరణ్యాలు. ఎప్పుడైతే పెద్ద పెద్ద సంవత్సర పొడవు ఆకుపచ్చగా ఉంటాయో సింహపు తోక కోతులు ఎక్కువగా ఆ అడవుల్లో తిరుగుతాయని మనం గుర్తుపెట్టుకోవచ్చండి. మరి నెక్స్ట్ ఆకు రాల్చే అడవులు. ఇప్పుడు ఆకు రాలుస్తుందంటే కొద్దిగా ఎండుతుందని. ఈ ఆకు ఎప్పుడు రాలుస్తుంది? వర్షం కొద్దిగా తక్కువ ఉన్నప్పుడు. సో ఆ ఆకు రాల్చే అడవులు సాధారణంగా ఎంత వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో విస్తరించున్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 70 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్లు. 200 సెంటీమీటర్ల పైన అంటే అది సతత హరిత అరణ్యాలు. 200 కన్నా తక్కువ, 70 కన్నా ఎక్కువ, 70 నుంచి 200 అంటే ఆకు రాల్చు అడవులు. ఏం రాలుస్తాయి? ఆకులు రాలుస్తాయి. మరి ఏ అడవులలో వృక్షాలు వేసవి నెలలో బాష్ప ఉత్సేకాన్ని తగ్గించడానికి ఆకులు రాలుస్తాయి? అంటే ఆకులు రాలుస్తాయి కాబట్టి దేన్ని తగ్గించడానికి? బాష్పోత్సేకము అంటే ఆకుల ద్వారా నీటిని వాతావరణంలో వెదజల్లుతాయి. మనిషి వేసవి కాలంలో శరీరం నుండి చెమటను స్వేదరంధ్రాల ద్వారా బయటకు వదులుతాడు. అంటే వాతావరణంలోకి నీరు అనేది బయటకు వెళ్ళిపోతుంది. దేని ద్వారా? స్వేదరంధ్రాల ద్వారా మనకి చెమట అనేది బయటకు వచ్చి వాతావరణంలో కలిసిపోతుంది. సేమ్ అదే ప్రాసెస్ మొక్కల్లో కూడా జరుగుతుంది. మరి మొక్కకు కూడా తగినంత నీరు తీసుకుంటుంది. అది కూడా ఆకుల్లో ఉన్నటువంటి పత్రరంధ్రాల ద్వారా మిగిలిపోయినటువంటి నీటిని ఆ వేడి వల్ల ఆ యొక్క నీటిని ఆ పత్రరంధ్రాల ద్వారా గాల్లోకి వదిలేస్తుందండి. ఈ ప్రక్రియని మనం ఏమంటాం? బాష్పోత్సేకం అంటారు. ఈ బాష్పోత్సేకాన్ని ఈ వేసవి నెలలో తగ్గించుకోవడానికి మొక్కలు అనేవి ఈ ఆకులను రాలుస్తాయండి, ఆకు రాల్చే అడవులు. మరి టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు ఏ అడవుల్లో కనిపిస్తాయి? ఆకు రాల్చే అడవులు. మీరు ఎప్పుడైనా టేకు చెట్టు దగ్గరికి వెళ్తే కిందన బోల్డ్ ఆకులు పడిపోయి ఉంటాయండి. అంటే ఎక్కువ ఆకు రాలుస్తుంటాయి అన్నమాట. అలాగే వేప, మన దగ్గర ఉన్నటువంటి ఔషధ మొక్క వేప, అదేవిధంగా చందనం, రోజ్వుడ్, వెదురు, సాల్ ఇవన్నీ కూడా ఆకు రాల్చే అడవులే. నెక్స్ట్ వివిధ రకాలైనటువంటి జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, చిరుతలు, నెమళ్ళు మరియు పక్షులు ఏ అడవుల్లో ప్రధాన జంతుజాలం? ఏంటంటే జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, చిరుతలు, నెమళ్ళు, పక్షులు ఇవన్నీ ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. ఆన్సర్ ఆప్షన్ సి ఆకు రాల్చే అడవులు. జింకలు, కుందేళ్ళు, ఏనుగులు, చిరుతలు, నెమళ్ళు అంటే మన దగ్గరలో ఉన్నటువంటి పరిసరాల్లో కనిపిస్తాయి కాబట్టి ఇవి ఆకు రాల్చే అడవులు. అదే లయన్ టైల్డ్ మకాక్ అనేవి ఇక్కడ సతత హరిత అరణ్యాలలో. నెక్స్ట్ చదవండి, తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో పెరిగే అడవులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి ముళ్ళ మరియు పొద అడవులు. మరి వాటికి ముళ్ళు ఎందుకు ఉంటాయంటే బాష్పోత్సేక ప్రక్రియను నిర్మూలించడానికి ఆకులు అనేవి ముళ్ళుగా తయారవుతాయండి. మరి ఎప్పుడైతే తక్కువ వర్షపాతం ఉంటుందో బాష్పోత్సేకంతో ప్రాబ్లం ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆకులు ముళ్ళుగా తయారైపోతాయి. అందువల్ల ముళ్ళ అడవులు లేదా పొద అడవులు ఉంటాయండి. నెక్స్ట్ ఏ అడవుల్లోని చెట్లు ముళ్ళతోనూ పొదలుగాను ఉండి ఆకులు ముళ్ళుగా మారి బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి? అంటే ఆన్సర్ ఆప్షన్ సి ముళ్ళ మరియు పొద అడవులు అండి.
ఇక్కడ అకేసియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ అంటే తుమ్మ మొక్క ఉంటుంది కదా, మరియు రేగు. ఏ అడవుల్లో వృక్ష జాతులు అంటే ఇవన్నీ కూడా ముళ్ళ జాతి మొక్కలు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి ముళ్ళ అడవులు లేదా పొద అడవులు. మరి తీర ప్రాంత అడవులు అని దేనిని అంటారు? తీర ప్రాంత అడవులు ఆన్సర్ ఆప్షన్ డి మడ అడవులు. మడి ఒకసారి మడి అనుకుంటే ఉరుసుట్లు గట్టి కడతాం కదా, దాని తీర ప్రాంతం అనుకోండి. తీర ప్రాంత అడవులు మడ అడవులు. ఓకేనా, సింపుల్గా. నెక్స్ట్ సముద్రపు లవణీయతను అలల తాకిడిని తట్టుకునే విధంగా చెట్లు ఉండే అడవులు ఏమిటి అంటే ఆన్సర్ ఆప్షన్ డి మడ అడవులు. ఇక్కడ సముద్రం యొక్క డెల్టాల దగ్గర ఎక్కువ ఏ అడవులు ఉంటాయంటే మడ అడవులు. అది ఏం చేస్తుంది అంటే సముద్ర లవణీయతను అలల తాకిడిని తట్టుకునే విధంగా చెట్లు ఉంటాయి అన్నమాట. ఇదే మడ అడవులు. మరి భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చిన శ్వాస వేర్లు కలిగినటువంటి చెట్లు ఏ అడవుల్లో ప్రధానమైనవి అంటే ఈ యొక్క శ్వాస వేర్లు అనేవి భూమిలోంచి పైకి పొడుచుకుని వస్తుంటాయండి. ఇవి ఎక్కడ ఉంటాయంటే ఆప్షన్ డి మడ అడవులు అండి. మరి ఇక్కడ సముద్రం యొక్క అలల తాకిడిని తట్టుకోవాలంటే ఒక నేలలో ఉన్నటువంటి వేరొకటే సరిపోదు, ఆ నీళ్లు పొడుచుకొచ్చే అనేక వేర్లుగా శ్వాస వేర్లుగా అభివృద్ధి చెంది వాటి ఆధారంగా కూడా మొక్క బతుకుతుంటుందండి. నెక్స్ట్ మడ వృక్షాలు తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న, పొన్న బొడ్డు పొన్న, తెల్లమడ, సుందరి, మడ, తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న ఇవన్నీ కూడా ఏ అడవుల్లో పెరుగుతాయి అంటే మడ, తెల్లమడ, మడ అడవులు, సుందరి, బొడ్డు. ఇక్కడ చూసుకోండి, బొడ్డు, మడ, తెల్లమడ, మడ, సుందరి, పొన్న ఇవన్నీ కూడా రిలేటెడ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా మడ అడవులకండి. ఓకేనండి. నెక్స్ట్ ఏ అడవులను సముద్రం తీరం యొక్క సహజ రక్షకాలు అని అంటారు? మరి సముద్ర తీరం పోకుండా ఉండాలంటే ఏ అడవులు రక్షకాలుగా ఉపయోగపడుతున్నాయంటే ఆన్సర్ ఆప్షన్ డి మడ అడవులు. ఒక సముద్ర తీరం దగ్గర అని కాన్సెప్ట్ అడిగితే అడవుల గురించి మనం డైరెక్ట్గా మడ అడవుల్ని పెట్టేయచ్చండి ఈజీగానే. నెక్స్ట్ పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో పెరిగే అడవులు ఏమిటి? ఇప్పుడు పర్వతాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు సముద్రాల దగ్గరికి వెళ్ళాం, మడ అడవులు అయిపోయింది. ఇప్పుడు పర్వతాల దగ్గరికి వెళ్ళాం, అక్కడ ఏంటంటే ఆన్సర్ ఆప్షన్ డి పర్వత ప్రాంత అడవులు అండి. నెక్స్ట్ చల్లని శీతోష్ణస్థితి గల ప్రాంతాల్లో విస్తరించినటువంటి అడవులు ఏమిటి అంటే పర్వత ప్రాంతం. మరి భూమి నుండి పైకి ఎత్తుకెళ్ళే కొలది, పర్వతాల యొక్క పైకి వెళ్ళే కొలది ఏమవుతుంది, శీతోష్ణస్థితి అనేది చల్లగా ఉంటుందండి. అందువల్ల వేసవి కాలంలో విడిది స్థావరాలు ఉంటాయి. కులు, మనాలి చాలా సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటాయి కదా పర్వత ప్రాంతాలు, అంటే ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతే చల్లగా ఉంటుందని వెళ్ళిపోతుంటారు. సో చల్లని శీతోష్ణస్థితి గల ప్రాంతాల్లో విస్తరించిన అడవులు ఏంటంటే పర్వత ప్రాంత అడవులు అండి. నెక్స్ట్ మరి ఏ అడవులలో వృక్షాలు ఆకులు సన్నని సూదంటు ఆకారంలో త్రిభుజాకారంలో ఉండి మంచు, వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి? సో ఇక్కడ మరి పర్వత ప్రాంత అడవుల్లో అక్కడ మరి ఎక్కువ మంచులా కురుస్తూ ఉంటుంది, వర్షం అలా పడుతూ ఉంటుందండి. అలా పడేటప్పుడు ఆ వృక్షాల మీద ఎటువంటి కూడా మీదన ఉండకుండా జారిపోయే విధంగా ఇది త్రిభుజాకారంలోను సూదంటు ఆకారంలోను ఉండు మంచు అలాగే వర్షపు నీరు కిందకి జారిపోయేలా ఉంటుందండి ఈ యొక్క పర్వత ప్రాంత అడవుల్లో. స్పర్, ఫర్, విల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ ఇవన్నీ కూడా ఏ అడవుల్లో ఉంటాయి? ఇవన్నీ కూడా పర్వతం, స్పర్ పర్వతం, విల్లో ఇప్పుడు విల్లో అంటే బ్యాట్లు తయారు చేస్తారండి, తెలుసండి. క్రికెట్ బ్యాట్లు ఉంటాయి కదా, అవి విల్లో కర్రతో తయారు చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా పర్వత ప్రాంతాల నుండి, అంటే తేలికగా ఉండాలి. ఆ బ్యాట్లో కేజీలు బరువు ఉంటే ఎత్తుకుంటే జబ్బలు పడిపోతాయి. సో అందు గురించి తేలిగ్గా ఉండాలంటే హిమాలయ ప్రాంతాల్లో మంచు ప్రాంతాల్లో పెరిగే మొక్కలు చాలా తేలిగ్గా ఉంటాయి. అందువల్ల విర్రు, ఫర్రు ఇవన్నీ వీటితో తయారు చేస్తుంటారండి. నెక్స్ట్ ధ్రువపు జింక, మంచు చిరుత ఏ అడవులలో ప్రధాన జంతువులు? ఇక్కడ మనకు క్వశ్చన్లోనే ఉంది ధ్రువపు, మంచు ఇవన్నీ కూడా మంచు ఉంటాయంటే ఆ మంచు ప్రాంతాలు ఎక్కడున్నాయి? ఇక్కడ పర్వత ప్రాంతాలే మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ బిట్ ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఎంత విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంలో కప్పబడి ఉంది?
ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక ప్రకారము భారతదేశంలో ఎంత విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంలో కప్పబడి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 8,07,276 చదరపు కిలోమీటర్ల మేర భూమి అటవీ ప్రాంతంలో కప్పబడి ఉందండి. ఐఎస్ఎఫ్ఆర్ నివేదిక అండి. నెక్స్ట్, భారతదేశ అటవీ ప్రాంతం మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంటుంది? ఓన్లీ మొత్తం భూభాగంలో అటవీ ప్రాంతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 24.56. అటవీ ప్రాంతం మొత్తం భూభాగంలో ఎంత శాతం ఉంటుంది? 24.56. నెక్స్ట్ అండి, ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? ఆన్సర్ అటవీ విస్తీర్ణంలో 10వ స్థానంలో ఉందండి. 10 అడవిలి 10. ఐఎస్ఎఫ్ఆర్ ఇందాక చెప్పాను ఐఎస్ఎఫ్ఆర్ అని. సో ఐఎస్ఎఫ్ఆర్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఐఎస్ఎఫ్ఆర్. నెక్స్ట్, జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? జాతీయ అటవీ విధానం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1952. జాతీయ అటవీ విధానం 1952. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మొత్తం భూభాగంలో ఎంత శాతం అడవులు ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి 33% రిజర్వేషన్. మొత్తం జనాభాలో మహిళలకు 33% ఇస్తారు కదండి, అలాగే ఇక్కడ మొత్తం జనాభాలో అడవుల యొక్క శాతం ఎంత? 33%. నెక్స్ట్, 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం కొండ ప్రాంతాలలో ఎంత శాతం విస్తీర్ణం గల భూమి అడవుల్లో ఉండాలి? కొండ ప్రాంతాలలో ఎంత శాతం విస్తీర్ణం గల భూమి అడవుల్లో ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ సి 60% అండి. 60%. నెక్స్ట్ పెట్టండి, 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం మైదాన ప్రాంతాల్లో ఎంత శాతం అడవులు ఉండాలి? మైదాన ప్రాంతాల్లో 20%, కొండ ప్రాంతాల్లో 60%. ఇది మొత్తం భూభాగంలో అడవుల భూభాగం శాతం 33%. ఓకేనండి, 60, 20, 33. ఓకే. నెక్స్ట్ అండి, భారతదేశంలో విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగిన రాష్ట్రం ఏది? విస్తీర్ణ పరంగా అత్యధిక అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్న రాష్ట్రం. ఆన్సర్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ అండి. మధ్యప్రదేశ్. ఇది విస్తీర్ణ పరంగా అండి, గుర్తుపెట్టుకోండి, విస్తీర్ణ పరంగా. మరి అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి రెండవ రాష్ట్రం ఏది? మొదటి రాష్ట్రం మధ్యప్రదేశ్ అయితే రెండవ రాష్ట్రం ఆన్సర్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. విస్తీర్ణ ప్రకారంగా అటవీ విస్తీర్ణంలో. మరి భారతదేశంలో అటవీ విస్తీర్ణ పరంగా చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే హర్యానా. నెక్స్ట్ బిట్ చూద్దామండి, భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత? భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం. ఆన్సర్ ఆప్షన్ బి 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ కలిగి ఉంది భారతదేశం. మరి భారతదేశం ఎన్ని డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది? భారతదేశం ఎన్ని డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి 30 డిగ్రీల అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది మన భారతదేశం. నెక్స్ట్, భారతదేశం ఉత్తర మరియు దక్షిణానికి మధ్య గల దూరం. ఉత్తరానికి దక్షిణానికి దూరం. ఆన్సర్ ఆప్షన్ బి 3,214 కిలోమీటర్లు. 3214 డిఫరెంట్గా ఉంది కదా. 321 బాగానే ఉంది, కానీ చివరిన 4 వేయాలి. ఇదంతా దేనికి? ఉత్తరం నుంచి దక్షిణానికి రావడానికి. ఓకేనండి, అంటే పైనుంచి కింద రావాలి అంటే 3 నుంచి 1 వరకు వేసి తర్వాత 4 వేయాలి. సో ఉత్తరం నుంచి దక్షిణానికి గల దూరం 3214. నెక్స్ట్, జాతీయ అటవీ నివేదిక 2019 ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణంలో మొత్తం ఎంత చదరపు కిలోమీటర్లు అడవులు వ్యాపించి ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి 37,392 చదరపు కిలోమీటర్ల అడవులు విస్తరించున్నాయి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క మొత్తం విస్తీర్ణంలో అటవీ ప్రాంతం యొక్క శాతం ఎంత? ఆంధ్రప్రదేశ్కి అడవులకి ఇప్పుడు నిష్పత్తి అండి.
ఆన్సర్ ఆప్షన్ సి 22.94. 22.94. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగినటువంటి జిల్లా ఏది? అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా ఏది? అత్యధిక కడప, అత్యల్ప కృష్ణ. కడప కృష్ణ. ఓకేనండి. సో మనం కడప గురించి, అటవీ విస్తీర్ణం గురించి చెప్పాలి అంటే మనకు గుర్తు రావాల్సింది కడప కృష్ణ. ఓకే. నెక్స్ట్, సాంద్రత రీత్యా ఆంధ్రప్రదేశ్లో ప్రథమ స్థానంలో ఉన్న జిల్లా ఏది? సాంద్రత రీత్యా. ఆన్సర్ ఆప్షన్ బి విశాఖపట్నం. సాంద్రత రీత్యా విశాఖపట్నం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. సాంద్రత రీత్యా ఆంధ్రప్రదేశ్లో చివరి స్థానంలో ఉన్న జిల్లా ఏది? చివరి స్థానంలో ఉన్న జిల్లా కృష్ణా జిల్లా. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద అటవీ ప్రాంతం ఏది? అతిపెద్ద అటవీ ప్రాంతం. ఆన్సర్ ఆప్షన్ బి నల్లమల. అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల. నెక్స్ట్ అండి, తేమతో కూడిన ఆకురాల్చు అడవులు ఎంత వర్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి? ఆకురాల్చు అడవులు ఎంత వర్షపాతం గల ప్రాంతాల్లో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ బి 125 నుంచి 200 సెంటీమీటర్లు. 125 నుంచి 200 సెంటీమీటర్ల మధ్య ప్రాంతాల్లో ఈ యొక్క ఆకురాల్చు అడవులు, తేమతో కూడినటువంటి ఆకురాల్చు అడవులు పెరుగుతాయి. నెక్స్ట్, శుష్క ఆకురాల్చు అడవులు ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలలో కలవు? శుష్క ఆకురాల్చు అడవులు. ఆన్సర్ ఆప్షన్ బి వైఎస్ఆర్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఆ 4 బెల్టులు అండి. కార్నర్లు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అవి ఆకురాల్చు అడవులు. ఏ అడవులు? శుష్క ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ అండి, శేషాచలం అడవులలో పెరిగే అరుదైన వృక్షజాతి ఏది? ఆన్సర్ ఆప్షన్ సి ఎర్రచందనం. శేషాచలంలో అడవుల్లో ఎర్రచందనం. నెక్స్ట్, చిట్టడవులు ఎంత వర్షపాతం కురిసే ప్రాంతాలలో పెరుగుతాయి? కాకుల ధోరణి కారడవి ఉంది, చీమల ధోరణి చిట్టడవి ఉంది, అతడే బొబ్బులు పులి. సో మనం ఒక రైమ్ ఉంటుంది, నిజం సినిమాలో పాట ఉంటుందండి. మరి చిట్టడవులు ఎంత వర్షపాతం కురిసే ప్రాంతాల్లో పెరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ సి 75 నుంచి తక్కువ. 75 సెంటీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం ఉన్న కురిసే ప్రాంతాల్లో ఈ చిట్టడవులు అనేవి పెరుగుతాయి. చిట్టి అడవి, బుజ్జి అడవి 75 సెంటీమీటర్ల కన్నా తక్కువ అండి వర్షపాతం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఎంత పొడవు ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత పొడవు. ఆన్సర్ ఆప్షన్ సి 974 కిలోమీటర్లు. 974 కిలోమీటర్లు. ఆరవది, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వన్యప్రాణుల అభయారణ్యాలు స్థాపించబడ్డాయి? మొత్తం ఎన్ని వన్యప్రాణి అభయారణ్యాలు స్థాపించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి 13. నెక్స్ట్ అండి, ఐయుసిఎన్ అనగా ఏమిటి? IUCN. ఆన్సర్ ఆప్షన్ బి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. నెక్స్ట్, ఆదిమ జాతులుగా గుర్తించబడిన సమూహాలకు ఉదాహరణది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి బోండోలు, చెంచులు, కొండరెడ్లు, కొండ సవర్లు. ఏంటండి? ఆదిమ జాతులుగా గుర్తించబడిన సమూహాలకు ఉదాహరణ ఎవరు? నెక్స్ట్ పెట్టండి, చెంచులు నల్లమల అడవిలో ఉంటారు. వారి సాంప్రదాయ జీవన విధానం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి వేట మరియు ఆహార సేకరణ. నెక్స్ట్ అండి, బ్రిటిష్ వారు అటవీ శాఖను ఏ సంవత్సరాలలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి 1864, 1878 ఈ సంవత్సరాలలో అటవీ శాఖను ఏర్పాటు చేశారండి. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? 1864 డౌన్ అవుతుంటుంది కదా అలా.
1864 అలాగా 1864 అప్పుడు అదేవిధంగా 1878 ఇవి రెండు కూడా అటవీ శాఖలను ఏర్పాటు చేసిన సంవత్సరాలండి బ్రిటిష్ వారు. నెక్స్ట్ బ్రిటిష్ వారు ఏర్పాటు చేసినటువంటి అటవీ చట్టాలు గిరిజనుల యొక్క ఏ హక్కులను రద్దు చేశాయి? ఆన్సర్ ఆప్షన్ సి సాంప్రదాయంగా వస్తున్నటువంటి హక్కులను రద్దు అయిపోయాయండి పాపం. మరి రిజర్వ్ అడవులలోకి ఎవరు ప్రవేశించడానికి అనుమతి ఉందా? ఆన్సర్ ఆప్షన్ బి లేదు. ఎవరు ప్రవేశించడానికి అనుమతి లేనిదే రిజర్వ్ అడవులు రిజర్వ్ చేయబడ్డాయి. నెక్స్ట్ రక్షిత అడవులలో ప్రజలు దేనిని తీసుకోవచ్చు? రక్షితమైనటువంటి అడవులలో ప్రజలు దేనిని తీసుకోవచ్చు అంటే కలప మరియు చిన్న అటవీ ఉత్పత్తులను అయితే తీసుకోవచ్చండి. నెక్స్ట్ జాతీయ అటవీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? జాతీయ అటవీ విధానాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి 1988. 1988 జాతీయ అటవీ విధానం 1988. నెక్స్ట్ అండి 1988 జాతీయ అటవీ విధానం ప్రకారము దేనిలో గిరిజనులను భాగస్వామ్యాలు చేయాలి? ఆన్సర్ ఆప్షన్ బి వన సంరక్షణ, పునరుజ్జీవనము, అడవుల అభివృద్ధి. దీనిలో గిరిజనులు భాగస్వామ్యాలను చేయాలి. వన సంరక్షణ చేయడానికి, పునరుజ్జీవనము, అడవుల అభివృద్ధికి జాతీయ అటవీ విధానం ప్రకారంగా ఈ యొక్క గిరిజనులు భాగస్వామ్యాలు చేయాలని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏ పేరుతో నూతన సామాజిక ఆర్థిక పర్యావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ బి ఎకో టూరిజం. అడవులలో లభించే వినియోగ వస్తువులు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి పండ్లు, తేనె, దుంపలు, కలప. 18 మొక్కలు పర్యావరణ వ్యవస్థల సమతుల్యంలో ఎలా సహాయపడతాయి? పర్యావరణ వ్యవస్థల సమతుల్యంలో ఎలా సహాయపడతాయి? ఆన్సర్ ఆప్షన్ సి కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి ఆక్సిజన్ను విడుదల చేయడం ద్వారా మొక్కలు పర్యావరణ వ్యవస్థల సమతుల్యంలో సహాయపడతాయి. నెక్స్ట్ పెట్టండి. మరి అడవులు వాతావరణంలో దేనిని తగ్గిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఉష్ణోగ్రత మరియు వాయు కాలుష్యం. నెక్స్ట్ అండి 25 మృతిక క్రమక్షయాన్ని అరికట్టేది? ఆన్సర్ ఆప్షన్ బి చెట్ల వేర్లు. నెక్స్ట్ అండి 21 మరి బంజరు భూములు మరియు ఇతర ప్రదేశాలలో మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, సామాజిక మరియు గ్రామ అభివృద్ధులను పెంపొందించడం కోసం చేపట్టిన పథకం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక అడవుల పెంపకం. బంజరు భూములు మరియు ఇతర ప్రదేశాల్లో మొక్కలు నాటడం, అడవులను సంరక్షించడం ద్వారా పర్యావరణాన్ని, సామాజిక మరియు గ్రామ అభివృద్ధులను పెంపొందించుకోవడం కోసం చేపట్టినటువంటి పథకం పేరేమిటి? ఆన్సర్ ఆప్షన్ బి సామాజిక అడవుల పెంపకం. మరి ఇప్పటికే 46 బిట్లు 46 × 4 సుమారుగా 180 బిట్లు పైచీలకు చేయడం జరిగిందండి. మరి ఇందులో చివరి బిట్ చూద్దామండి. అడవుల పండుగ ప్రారంభమైన సంవత్సరం ఏది? అడవుల పండుగ ప్రారంభమైన సంవత్సరం. ఆన్సర్ ఆప్షన్ బి 1950. అడవుల పండుగ ప్రారంభమైన సంవత్సరం 1950. నెక్స్ట్ జాతీయ అటవీ విధానం ప్రారంభమైన సంవత్సరం ఏది? చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు కూడా. అడవుల పండుగ 1950. జాతీయ అటవీ విధానం ప్రారంభమైన సంవత్సరం. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.